ఒక మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తే వేధింపులకి అనుమతి ఇచ్చినట్లు కాదని చెప్పి ఒక కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇటీవల కాలంలో 2020 తర్వాత ముఖ్యంగా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది బాగా ప్రాబల్యంలోకి వచ్చేసింది. దాని మీద ఇప్పటివరకు ఎటువంటి చట్టాలు లేవు. కానీ కొన్ని సందర్భాల్లో ఇద్దరి మధ్య అవగాహన పూర్తిగా బాగుండేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఎక్కడైనా వ్యవహారం చెడిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, ఆ అమ్మాయితో ఉన్నటువంటి శారీరక సంబంధానికి తను అంగీకరించింది కాబట్టి, మా మధ్య ఉన్నటువంటి శారీరక సంబంధానికి అంగీకరించింది, ఏమైనా చేసుకోవచ్చు అమ్మాయిని అని కానీ ఆలోచిస్తే అది చాలా పెద్ద తప్పు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక కేసుకు సంబంధించి 2024లో ఒక వ్యక్తి ఆ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకున్నారు. ఇద్దరికి కూడా పరస్పర అంగీకారంతో లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళారు. అయితే కొద్ది రోజులు బాగున్న తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఎక్కడో వ్యవహారం చెడిన తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయితో ఉన్నటువంటి కొన్ని ఫోటోల్ని ఆమెని బెదిరిస్తూ కూడా నేను సోషల్ మీడియాలో పెడతాను అని చెప్తూ ఆమెని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం మీద సదరు అమ్మాయి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత మిగిలిన ఆ కార్యక్రమాలన్నీ మీకు తెలిసేవిగా మిగిలిన ప్రాసెస్ జరిగింది. తర్వాత మొదట్లో ఈ కోర్టు మీద లోవర్ కోర్టు ఈ విషయం మీద ఏం చేసిందంటే, ఈ విషయాన్ని ఈ అబ్బాయి చేసింది తప్పు అని చెప్పి లోవర్ కోర్టులో ఈ కేసుని కొట్టేసినప్పటికి కూడా ఆ అబ్బాయి ఏం చేసిందంటే మరలా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఏమని అప్పీల్కి వెళ్ళాడు? మేమిద్దరం కూడా పరస్పర అంగీకారంతో ఉన్నాం కాబట్టి నేను వేధింపులకు గురి చేసినట్టు కాదు, నేను అనుకున్నట్టు ప్రపోజల్స్ ఆమె యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నాకు కూడా జీవించే హక్కు ఉంది, కాబట్టి నాకు కూడా వేధింపులు చేసే హక్కు ఉందని చెప్పి అడ్డంగా వాదించడం జరిగింది ఈ అబ్బాయి. ఆ సందర్భంలో ఢిల్లీ హైకోర్టు క్లియర్గా చెప్పింది, కొన్ని సందర్భాల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది కొన్ని సందర్భాల్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది. అంత మాత్రాన ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్ ఇచ్చింది కాబట్టి, ఆ అమ్మాయి అంగీకారం తెలిపింది కాబట్టి నేను ఏమైనా చేసుకుంటా, వేధింపులకు గురి చేస్తా, ఆ వీడియోలో ఫుటేజ్లు నేను సోషల్ మీడియాలో పెడతానంటే మాత్రం తప్పనిసరిగా చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు సంబంధించిన అనుమానం ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్లో రావడం మాత్రం మర్చిపోవద్దు. మీ అడ్వకేట్ రవీంద్రనాథ్.